శ్రీ చౌడేశ్వరీదేవి మాంత్రిక జ్యోతిష్యాలయం. ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ధ్యాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారెంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టేది ఇంకో దారంట. మన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మామ వ్యవహారం అచ్చం అలాగే ఉంది. ఆయన నోరు తెరిస్తే చాలు ప్రపంచంలోని ఏదో ఒక దేశం మీద బాంబు వేస్తానని బెదిరించడమో, లేదంటే పన్నుల మూత మోగిస్తానని వార్నింగ్ ఇవ్వడమో కామన్ అయిపోయింది. అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందనే డైలాగ్ ఒకప్పుడు ఫేమస్ ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఆ పాత సామెతలకు ఎప్పుడో కాలం చెల్లిందని మన భారత్ స్ట్రాంగ్గా ప్రూవ్ చేసింది. ప్రపంచంలోనే పవర్ఫుల్ కంట్రీ అమెరికా అని, వాళ్ళ ప్రెసిడెంట్ ట్రంప్ ఏది చెబితే అది వినాలని, లేకపోతే మన పని అయిపోయిందని భయపడే వాళ్లకు ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఒక గట్టి సమాధానం, ఒక సాలిడ్ లెసన్. ఇంతకీ ఏం జరిగిందో చెప్పుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీరు ఏ సిటీ నుండి ఈ వీడియో చూస్తున్నారో రాయండి. అసలు మ్యాటర్లోకి వెళ్తే, ఈ మధ్యకాలంలో అమెరికా బిహేవియర్ చూస్తుంటే పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు తయారైంది. ట్రంప్ గారు ఎప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆయన పాలసీ ఒక్కటే, అమెరికా ఫస్ట్, మిగతా ప్రపంచం ఏమైపోయినా ఆయనకు అనవసరం. ఇందులో భాగంగానే మన భారతీయ వస్తువుల మీద ఏకంగా 50% టారిఫ్ అంటే పన్ను వేస్తానని ఒక పెద్ద బాంబు పేల్చారు. మన సూరత్లోనో తిరుపూర్లోనో తయారైన ఒక షర్ట్ 100 రూపాయలకు అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తే అక్కడ పోర్ట్లో దిగగానే ట్రంప్ మామ దాని మీద 50 రూపాయలు ట్యాక్స్ వేస్తాడు. అప్పుడు ఆ షర్ట్ రేట్ 150 అవుతుంది. ఆటోమేటిక్గా రేటు పెరిగితే కస్టమర్ కొనడానికి వెనకాడతాడు కదా, మన బిజినెస్ దెబ్బతింటుంది, మన మార్కెట్ పడిపోతుంది. ఇలా చేసి భారత్ని భయపెట్టాలని, మన స్టాక్ మార్కెట్ని కొలాప్స్ చేయాలని ఫైనల్గా మనం వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని ప్లీజ్ బాస్ అలా చేయకండి, మా పొట్ట కొట్టకండి అని బ్రతిమలాడుకుంటామని ట్రంప్ ఒక భారీ స్కెచ్ వేశాడు. కానీ ఇక్కడ జరిగింది వేరు. ట్రంప్ మామ పప్పులు ఇక్కడ ఉడకలేదు. సాధారణంగా అయితే వేరే దేశాలు ఇలాంటి వార్నింగ్ వినగానే గడగడలాడిపోయేవి. అయ్యో అమెరికా మార్కెట్ పోతే మన పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడేవి. కానీ మన ప్రభుత్వం అస్సలు ప్యానిక్ అవ్వలేదు సరికదా. చాలా కూల్గా, కంపోజ్డ్గా ట్రంప్కి దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చింది. అదేంటంటే, నువ్వు తలుపులు మూస్తే మాకు వేరే దారులు లేవా, ప్రపంచం అంటే అమెరికా ఒక్కటే కాదు కదా అన్నట్టుగా భారత్ సైలెంట్గా తన రూట్ మార్చుకుని ఆస్ట్రేలియా వైపు అడుగులేసింది. ఇది మన బిజినెస్ మైండ్లకు, రైతులకు, సామాన్య జనాలకు నిజంగా పండగ లాంటి న్యూస్. దీన్నే స్ట్రాటజిక్ మాస్టర్ స్ట్రోక్ అంటారు. మీరు ఈ డేటాని మైండ్లో ఫిక్స్ చేసుకోండి. జనవరి 1, 2026. అవును, ఈ కొత్త సంవత్సరం ఫస్ట్ డే నుంచే ఆస్ట్రేలియాలో మన భారతీయ వస్తువుల మీద ₹1 కూడా ఇంపోర్ట్ డ్యూటీ ఉండదు. అంటే 0% ట్యాక్స్ అన్నమాట. ఇది మామూలు విషయం కాదు బాస్. ఒక పక్క అమెరికా ఏమో 50% పన్ను వేస్తానంటే, ఆస్ట్రేలియా ఏమో రండి బాబు రండి, మా మార్కెట్ మీదే అంటూ మనకు రెడ్ కార్పెట్ వేసి మరీ 100% పన్ను లేకుండా వెల్కమ్ చెప్పింది. దీన్నే టైం అంటారు. ఎప్పుడైతే ఒక తలుపు మూసుకుంటుందో మరో తలుపు తెరుచుకుంటుంది అని పెద్దలు ఊరికే అనలేదు. ఇక్కడ అమెరికా తలుపులు మూస్తే ఆస్ట్రేలియా గేట్లు బార్లా తెరిచింది. ఈ గుడ్ న్యూస్ని మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గారు సోషల్ మీడియాలో అందరితో షేర్ చేసుకున్నారు. నిజానికి భారత్ ఆస్ట్రేలియా మధ్య ఈ డీల్కి సంబంధించిన చర్చలు 3 ఏళ్ల క్రితమే మొదలయ్యాయి. అప్పట్లో ఒక చిన్న ఒప్పందం చేసుకున్నారు. కానీ ఇప్పుడు 2026 జనవరి నుంచి ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమల్లోకి వస్తుంది. ప్రపంచమంతా రిసెషన్ అంటే ఆర్థిక మాంద్యం భయంతో వణికిపోతుంటే, ఆస్ట్రేలియా లాంటి డెవలప్డ్ కంట్రీ అంటే బాగా డబ్బున్న దేశం మనకు ఇలా సపోర్ట్ ఇవ్వడం చూస్తుంటేనే అర్థమవుతుంది గ్లోబల్ మార్కెట్లో భారత్ రేంజ్ ఏంటో, మన అవసరం ప్రపంచానికి ఎంత ఉందో. అసలు ఈ డీల్ వల్ల గ్రౌండ్ లెవెల్లో సామాన్యుడికి అంటే కామన్ మ్యాన్కి ఏం లాభమని మీరు అడగొచ్చు. దీని గురించి క్లియర్గా చెప్పుకుందాం. మన దేశంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే బట్టల పరిశ్రమ చాలా పెద్దది. చేనేత కార్మికులు, గార్మెంట్ ఫ్యాక్టరీల్లో పనిచేసేవాళ్ళు, టైలరింగ్ చేసేవాళ్ళు లక్షల్లో ఉన్నారు. అలాగే లెదర్ ఇండస్ట్రీ అంటే తోలు పరిశ్రమలో ఆగ్రా, కాన్పూర్ లాంటి సిటీల్లో ఎంతోమంది బతుకుతూ ఉన్నారు. ఇక సూరత్ లాంటి చోట్ల వజ్రాలు పాలిష్ చేసేవాళ్ళు, జ్యువెలరీ మేకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇన్నాళ్ళు వీళ్ళు తయారు చేసిన సరుకు ఆస్ట్రేలియా వెళ్ళాలంటే అక్కడ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. దానివల్ల అక్కడ మన వస్తువుల రేటు ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పన్ను మొత్తం ఎత్తేశారు. అంటే మన సరుకు అక్కడ తక్కువ రేటుకి దొరుకుతుంది. ఆస్ట్రేలియా జనాలు మన ఇండియన్ డ్రెస్సులు, మన లెదర్ షూస్, మన జ్యువెలరీ కొనడానికి ఎగబడతారు. డిమాండ్ పెరిగితే ఇక్కడ ప్రొడక్షన్ పెంచాలి,
ప్రొడక్షన్ పెంచాలంటే ఎక్కువ మందికి పని ఇవ్వాలి, అంటే ఇండైరెక్ట్గా మన దేశంలో జాబ్స్ పెరుగుతాయి, మన వాళ్ళ జేబుల్లోకి డబ్బులు వస్తాయి. ఇప్పటికే మన రత్నాలు, ఆభరణాల ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు 16% పెరిగాయి. ఇక జనవరి 1, 2026 నుంచి పన్ను పూర్తిగా జీరో అయిపోతే ఈ గ్రోత్ రేట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ట్రంప్ నోరు మూయించడానికి ఇంతకంటే గొప్ప స్ట్రాటజీ ఇంకేముంటుంది చెప్పండి. నువ్వు కాకపోతే ఇంకొకరు అని భారత్ ఆస్ట్రేలియాతో దోస్తీ కట్టింది. అయితే ఇక్కడ మనం ఇంకో సీక్రెట్ కూడా తెలుసుకోవాలి. ఆస్ట్రేలియా మన మీద ప్రేమతోనే ఇదంతా చేసిందా, లేక వాళ్లకు కూడా ఏదైనా అవసరం ఉందా? నిజం చెప్పాలంటే ఆస్ట్రేలియాకి కూడా ఇది చాలా అవసరం. ఎందుకంటే గత కొన్నేళ్లుగా వాళ్లకు డ్రాగన్ కంట్రీ చైనాతో అస్సలు పడట్లేదు. ఒకప్పుడు ఆస్ట్రేలియా తన బిజినెస్ అంతా చైనా మీద నమ్ముకునే ఉండేది. కానీ చైనా వాళ్ళ బుద్ధి తెలిసిందే కదా, నమ్మించి గొంతుకోయడంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్. చైనా వాళ్ళు ఆస్ట్రేలియా పాలిటిక్స్లో జోక్యం చేసుకోవడం, వాళ్లను బెదిరించడం స్టార్ట్ చేశారు. దీంతో ఆస్ట్రేలియాకి ఒక విషయం క్లియర్గా అర్థమైపోయింది. చైనాని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అని వాళ్లకు జ్ఞానోదయమైంది. అందుకే చైనాకు చెక్ పెట్టడానికి ఆ ప్లేస్లో ఒక స్ట్రాంగ్, నమ్మకమైన డెమోక్రటిక్ పార్ట్నర్ని వెతుకుతున్నారు. ఆ ఆప్షన్ వాళ్లకు భారత్లో కనిపించింది. అందుకే చైనా వస్తువులను పక్కన పెట్టి మేడ్ ఇన్ భారత్ వస్తువులకు వెల్కమ్ చెబుతున్నారు. దీన్ని జియో పాలిటిక్స్ అంటారు. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు చైనా మీద కోపం భారత్కి లాభం చేసింది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ట్రంప్ ఇలా పన్నులు పెంచడం వల్ల నష్టపోయేది మనకంటే ఎక్కువ అమెరికా ప్రజలే. వాళ్ళకే రేట్లు పెరిగిపోతాయి. వాళ్ళ ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల ఆకాశాన్ని తాకుతుంది. కానీ ఆ విషయం ఆ పిచ్చోడికి ఎప్పుడు అర్థమవుతుందో తెలియదు. ఈలోపు భారత్ మాత్రం ఆగిపోలేదు. కేవలం ఆస్ట్రేలియాతోనే ఆగిపోతే మనం భారతీయులం ఎందుకు అవుతాం? మన దగ్గర ఎప్పుడు ప్లాన్ బి, ప్లాన్ సి రెడీగా ఉంటాయి. ఆస్ట్రేలియా డీల్ ఒక ఎత్తు అయితే, న్యూజిలాండ్తో మన ప్రభుత్వం చేసిన డీల్ ఇంకొక ఎత్తు. సాధారణంగా రెండు దేశాల మధ్య ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగాలంటే ఏళ్ల తరబడి చర్చలు జరుగుతాయి, ఫైళ్ళు అటు ఇటు తిరుగుతాయి, మీటింగుల మీద మీటింగులు పెడతారు, టీలు బిస్కెట్లు అయిపోతాయి, కానీ డీల్ మాత్రం తెగదు. కానీ మన మోడీ గవర్నమెంట్ స్పీడ్ ఎలా ఉందంటే కేవలం 9 నెలల్లోనే న్యూజిలాండ్తో డీల్ క్లోజ్ చేశారు. ఇది నిజంగా రికార్డ్. దీనివల్ల న్యూజిలాండ్ కూడా మన వస్తువుల మీద 95% పన్ను తీసేసింది. అంతేకాదు, రాబోయే 15 ఏళ్లలో $20 బిలియన్ అంటే సుమారు 1.5 కోట్లు మన దేశంలో ఇన్వెస్ట్ చేస్తామని, అంటే పెట్టుబడి పెడతామని న్యూజిలాండ్ మాటిచ్చింది. ఈ డబ్బుతో మన దేశంలో కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, మన యూత్కి ఎన్నో కొత్త ఉద్యోగాలు వస్తాయి. అలాగే గల్ఫ్ దేశాలకు గేట్వే లాంటి ఒమన్తో కూడా మనం చేతులు కలిపాం. మిడిల్ ఈస్ట్లో మనకు ఆయిల్, గ్యాస్ ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ఒమన్తో కుదుర్చుకున్న ఈ డీల్ వల్ల అక్కడ కూడా 98% వస్తువుల మీద పన్ను ఎత్తేశారు. దీనివల్ల మన బాస్మతి బియ్యం, మందులు, మసాలా దినుసులు, మిషనరీ గల్ఫ్ దేశాలకు ఈజీగా వెళ్తాయి. ఒమన్ అనేది అరబ్ దేశాలకు ఒక ఎంట్రన్స్ లాంటిది. అక్కడ నుంచి మన సరుకు మిగతా దేశాలకు వెళ్ళడం చాలా ఈజీ. ఇది కేవలం బిజినెస్ డీల్ మాత్రమే కాదు, మన ఎనర్జీ సెక్యూరిటీకి, అంటే మనకు కావలసిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ సజావుగా రావడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ముస్లిం దేశాలతో భారత్కి సంబంధాలు బాగోలేవు అని ప్రచారం చేసే వాళ్ళ నోరు మూయించడానికి ఒమన్ డీల్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మొత్తానికి ఈ 3 దేశాలతో అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఒమన్ జరిగిన డీల్స్ని కలిపి చూస్తే ఏమర్థమవుతుంది? ఒక పెద్ద పిక్చర్ కనిపిస్తుంది. ట్రంప్ ఏమో పాతకాలం పద్ధతిలో గోడలు కట్టి పన్నులు వేసి ప్రపంచాన్ని భయపెట్టాలని, తన దేశాన్ని కాపాడుకోవాలని చూస్తుంటే, భారత్ ఏమో చాలా స్మార్ట్గా, సైలెంట్గా కొత్త తలుపులు తెరుచుకుంటూ ఫ్రెండ్షిప్ పెంచుకుంటూ పోతుంది. దీన్నే చాణక్య నీతి అంటారు. మనం గనక కేవలం అమెరికా వైపే చూస్తూ వాళ్ళు ఎప్పుడు కరుణిస్తారా అని వెయిట్ చేస్తూ కూర్చుని ఉంటే ఈ పాటికి మన పరిస్థితి ఘోరంగా ఉండేది. రూపాయి విలువ పడిపోయేది, మార్కెట్ క్రాష్ అయ్యేది. కానీ మన ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి అమెరికా మనల్ని ఇబ్బంది పెట్టకముందే మనకు కావాల్సిన ఆల్టర్నేటివ్స్ని సెట్ చేసుకుంది. ముఖ్యంగా మన దేశంలోని చిన్న చిన్న వ్యాపారులు, ఎంఎస్ఎంఈ సెక్టర్ వాళ్లకు ఇది వరప్రసాదం. ఉదాహరణకు మొరాదాబాద్లో ఇత్తడి సామాన్లు తయారు చేసే చిన్న వర్క్షాప్ యజమానిని తీసుకోండి, లేదా ఆగ్రాలో బూట్లు కుట్టే వ్యక్తిని, లుధియానాలో స్వెటర్లు అల్లే వ్యక్తిని తీసుకోండి. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఎలాగోలా నెట్టుకొస్తాయి. వాళ్ళ దగ్గర లాబీయింగ్ పవర్ ఉంటుంది. కానీ ఇలాంటి చిన్న వ్యాపారులకు 10 నుంచి 20% పన్ను తగ్గినా అది పెద్ద రిలీఫ్. ఆ లాభంతో వాళ్ళు తమ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. తమ దగ్గర పనిచేసే వర్కర్లకు కొంచెం జీతం పెంచవచ్చు. ఇప్పుడు వీళ్ళ సరుకులు డైరెక్ట్గా ఫారిన్ మార్కెట్లోకి వెళ్తాయి అంటే అది వాళ్ళ ఫ్యామిలీస్ లైఫ్ స్టైల్ని మార్చేస్తుంది. లోకల్ టు గ్లోబల్ అంటే ఇదే కదా.
ఇక టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలు వ్యవసాయంలో, మైనింగ్లో, డైరీ టెక్నాలజీలో మనకంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఈ ఒప్పందాల వల్ల కేవలం వస్తువులే కాదు, ఆ టెక్నాలజీ కూడా మన దేశానికి వస్తుంది. మన రైతులు కొత్త పద్ధతులు నేర్చుకోవచ్చు. మన మైనింగ్ సెక్టర్ మోడర్న్గా మారుతుంది. ఇది 2-వే ట్రాఫిక్ లాంటిది, ఇద్దరికీ లాభమే. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే రోజులు మారాయి. ఇప్పుడు ఏ ఒక్క దేశం ఆడిందే ఆట పాడిందే పాట అంటే కుదరదు. అది అమెరికా అయినా సరే, ఇంకెవరైనా సరే. ప్రపంచం ఇప్పుడు ఒక గ్లోబల్ విలేజ్. ఇక్కడ ఒకరు తలుపులు వేస్తే ఇంకో చోట కిటికీ తెరుచుకుంటుంది. ట్రంప్ తన పంతం నెగ్గించుకోవాలని, తన ఈగో సాటిస్ఫై చేసుకోవాలని చూస్తే భారత్ తన టాలెంట్తో, తన డిప్లొమసీ పవర్తో కొత్త మార్గాలు సృష్టించుకుంటుంది. మేడ్ ఇన్ భారత్ అనే బ్రాండ్ ఇప్పుడు కేవలం ఒక స్లోగన్ కాదు, అది ఒక ఎమోషన్, ఒక క్వాలిటీ మార్క్. అది ఇప్పుడు ప్రపంచం నలుమూలలా వెళ్తుంది. ట్రంప్ మామ తన సొంత గేమ్లోనే తన సొంత రూల్స్ వల్ల ఓడిపోయినట్టు క్లియర్గా కనిపిస్తుంది. బహుశా ఫ్యూచర్లో అమెరికాకే మన అవసరం ఎక్కువ రావచ్చు. మరి భారత్ వేసిన ఈ సైలెంట్ అండ్ వైలెంట్ మాస్టర్ ప్లాన్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.